హాయ్ గైస్. ఇంకా యూరోప్‌లో అయితే అఫీషియల్‌గా హాలిడే సీజన్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం క్రిస్మస్ హాలిడేస్ బాగా ఇప్పుడు. ఎక్సైట్‌మెంట్ ఫీల్ కాలేజీలు, అవుతున్నాను. స్కూల్లు, ఆఫీస్‌లు అన్నీ షట్ డౌన్ అయిపోతాయి జనవరి 6 వరకు. సో, పారిస్‌లో గూడా న్యూ ఇయర్ ఈవెంట్ ఈసారి క్యాన్సిల్ అయింది. టెర్రరిస్ట్ అటాక్ జరుగుతాయనే భయంతోటి ముందే క్యాన్సిల్ చేశారు అఫీషియల్‌గా జరిగే ఈవెంట్‌లన్నీ. సో, ఎవరైతే యూరోప్‌లో కొన్ని కంట్రీస్ తిరగడానికి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు గూడా చూసి ప్లాన్ చేసుకోండి. ముందే టికెట్స్ బుక్ జేసుకోండి. బ్లాబ్లాకార్ గాని, ఫ్లిక్స్‌బస్ గాని, ట్రైన్ అయితే ట్రైను, ఫ్లైట్ అయితే ఫ్లైట్. మీకేది ఎఫిషియెంట్‌గా ఉంటే అది బుక్ జేసుకోండి. బుక్ జేసుకొని జాగ్రత్తగా ఎళ్లిరండి. సో, పాస్‌పోర్ట్ క్యారీ చేయటం మర్చిపోకండి. ఎందుకంటే, ఇక్కడ బోర్డర్ చెక్స్ అనేవి ఉంటాయి. కంట్రీ టు కంట్రీ మీరు దాటినప్పుడు. సో, అలానే కొంచెం చలి తీవ్రత గూడా ఎక్కువుంది గాబట్టి, థర్మల్స్, గ్లౌజెస్ అన్నీ తీసుకెళ్ళండి. జాగ్రత్తగా ఎళ్లి జాగ్రత్తగా రండి. మ్యాక్స్ సోలో గాకుండా గ్రూప్ ట్రిప్సే ప్లాన్ జేసుకోండి. అలానే మీకు ఎస్ఎన్‌సీఎఫ్ అనే యాప్‌లో స్టూడెంట్ డిస్కౌంట్ కూపన్స్ ఉంటాయి 1 ఇయర్‌కి ఇలా. మీ ఏజ్‌ని బట్టి వీటిని బట్టి. అవి వితిన్ ఫ్రాన్స్ ఉంటాయి. ఔట్ ఆఫ్ ఫ్రాన్స్ గూడా ఉంటాయి కొన్ని ఎలిజిబుల్ ఆ ట్రైన్స్‌కి. 50% డిస్కౌంట్ వస్తదనమాట. అదొకసారి చెక్ జేయండి. అదొకసారి చెక్ జేసి మీరు ఫ్రీక్వెంట్ ట్రావెలర్ అయితే గనక అది తీసుకుంటే చాలా బెటర్ అవుతది. ఎందుకంటే డిస్కౌంట్ వస్తది గాబట్టి. సో, అదొకటి అలానే ఎవరిదైతే వీసా ఇంకా ఎక్స్‌టెన్షన్ అవ్వలేదో వాళ్ళు రిస్క్ తీసుకోకండి కంట్రీ దాటడానికి. ఎందుకంటే ఫేవరబుల్ ఉంటేనే చేయండి. ఎందుకంటే అది రిస్క్ ప్రాసెస్. మళ్ళీ ఏదన్నా అయితే మీకు వీసా ఇష్యూస్ ఒస్తాయి పాస్‌పోర్ట్ మీద. సో, చూసుకోండది. చలో సో, అది మరి. ఎక్కడ పోయినా గాని జర జాగ్రత్త పోయి జాగ్రత్త రండి. ఇంకా మన పేజ్ ఫాలో అవ్వటం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ. బై బై.